ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల్ని, సినీ ప్రముఖుల్ని రీజెంట్ రివెంజ్‌లో భాగంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ కేసులో భాగంగా ఈరోజు కడపలో ఒక కేసు నమోదయింది. ఆ కేసు వివరాలు చెప్పండి సార్. నమస్కారం అండి. మీరు కడపలో కేసు అంటున్నారు. నవంబర్ 6 నుంచి 12 లోపల ఈ మధ్య కాలంలో 680 నోటీసులు ఇచ్చారు. 147 కేసులు రిజిస్టర్ అయినాయి. 49 మందిని అరెస్ట్ చేశారు ఆ మధ్య కాలంలో. అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది గేమ్. టీడీపీ సపోర్టర్స్ మీద, టీడీపీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్, వాళ్ళు రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినిమా ప్రముఖులు కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో కామెంట్ చేసి దాన్నే ప్రొఫెషన్గా తీసుకొని చేసేవాళ్ళు, మొత్తం మీద వాళ్ళందరినీ టార్గెట్ చేసి పొలిటికల్ లీడర్స్ ఫ్యామిలీస్ని కూడా వదలకుండా అందరినీ ఈ విధంగా క్రాక్ డౌన్ చేశారనమాట. వైలేటింగ్ ఏంటి? డిజిటల్ మీడియా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్స్ని వైలేట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా వాడారు, చేశారని చెప్పేసి దీనికి సంబంధించి కాంట్రవర్సీని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్లో చూస్తే మనము అప్డేట్స్ కానీ అవన్నీ మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ఏమైనా రీజియన్ రివెంజ్లో భాగమా అని మనకు అనిపిస్తుంది. దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అనేక కేసులు, వాటిలో లేటెస్ట్గా క్షమాపణలు కానీ ఇవన్నీ మనం ఆలోచించాలి. పోసాని మురళి లాంటి ఒక సినీ ప్రముఖుడు గతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక తీవ్ర విమర్శలు చేసిన ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన సంకీర్ణ పరిస్థితుల అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అతని మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఇది కూడా మనసులో పెట్టుకొని తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ నాకు అవన్నీ సంబంధం లేదు. నేను ఇక నా జీవితంలో నా వయసు రీత్యా అనుకోండి, లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా కానీ నన్ను ఏ విధంగా విమర్శించినా వాటికి కూడా తావు లేకుండా నేను ఇక నుంచి ఏ రాజకీయ పార్టీని మెచ్చుకోవడం కానీ, మద్దతు ఇవ్వడం కానీ, దాని గురించి చర్చించడం కానీ చేయనని చెప్పేశాడు. అంతేవిధంగా మరి ఈ శ్రీరెడ్డి గారు కూడా క్షమాపణలు చెప్పడం, ఆమె ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అవన్నీ చేయటం జరిగింది. కేసినేని నాని వాళ్ళ పరిస్థితి మనకు తెలిసిందే. అది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇక ఆర్జీవి అయితే కోర్టుల చుట్టూ తిరుగుతూ రిలీఫే రాలేదు, ఆయనకి బెయిల్ ఇవ్వలేదు. ఎక్కడికైనా వెళ్ళటం, ఒక అడ్వకేట్ పంపించడం, నాకు 1 వారం రోజులు టైం ఇవ్వండి అంటాం. వాళ్ళు 41 నోటీస్ ఇచ్చి రండి అని పిలవటం. వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి అరెస్ట్ చేస్తారా, వదిలేస్తారా, లేకపోతే కేసుల ప్రకారం చట్ట ప్రకారం తన పని దాన్ని చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. అయితే ఎప్పుడు కూడా ఈ ప్రకటనలు ఇచ్చే నాయకులందరూ వాళ్ళ మీద ఏం చర్యలు అప్పుడు ఉండవు, అప్పుడు పరిస్థితుల్లో ఉండవనే దీంతోటే ముందుకెళ్ళి వాళ్ళు కేసులు గురించి భయపడకుండా ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి? మేము చేసింది విమర్శలు కాదు, వాస్తవాలు చెప్పాం కాబట్టి మమ్మల్ని మీరు అరెస్ట్ చేయడానికి లేదని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో వచ్చిన యూట్యూబ్ ఛానల్స్లో వచ్చినాయి కానివ్వండి, పేపర్స్లో వచ్చినాయి కానివ్వండి, బయట చెప్పినవి కానివ్వండి, ఈ విధంగా చెప్పిన వాటి మీద సంబంధించి ఇటు రామ్ గోపాల్ వర్మ గారి మీద, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిలు, బోరుగడ్డ అనిలు, మన వరా రవీంద్రరెడ్డి ఇంకొంచెం ముందుకెళ్ళింది. అది హైకోర్టు ఏమనిందంటే ఇతన్ని మా దగ్గర తెచ్చి ప్రొడ్యూస్ చేయమంటే, మా దగ్గర ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు, ఎక్కడో ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారు, మీ కోర్టు అంటే దిక్కలేదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఇది చేయలేదు, ఏదో అట్లా కోర్టు కూడా తీవ్రంగా మందలించడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇంకెవరిని అరెస్ట్ చేయాలని కూడా ప్రయాణాలు జరిగింది. అతను ఎక్కడున్నాడో మాకు తెలియదని చెప్పిన వాళ్ళు సడన్గా అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చి వేరే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, హైకోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా. ఇవన్నీ అయితే వీళ్ళందరి మీద ఫిర్యాదులు మటుకు వెల్లువెత్తుతున్నాయి. చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వీరిపైన మరో కేసు రిజిస్టర్ అయింది. చంద్రబాబు, పవన్, లోకేష్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాటిపై క్రిమినల్ చర్యలు మీ మీద తీసుకోమని మాకు కంప్లైంట్ ఇచ్చారు. మరి అసభ్యకరమైన పోస్టులు పెట్టిన మీరు ఆర్జీవీ పైన మీద కూడా ఇక్కడ కేసు రిజిస్టర్ అయింది. ఇదంతా వాళ్ళు చారిత్రక ఎన్నికల ముందు సినిమా ప్రమోషన్లో భాగంగా నేను చెప్పానని ఆయన చెప్పినా, ఆ ఎన్నికల ముందే ఆ సినిమా రావడం, దాంట్లో ఈయన మాట్లాడిన విషయాలు సినిమాకి సంబంధించినదే కాకుండా ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది. అది ఎక్కడైనా చెప్పనండి, అది వేరే విషయం. ఎక్కడ చెప్పారని తనతో సంబంధం లేకుండా ఇతను పెట్టిన కేసుల్లో నాకు రక్షణ కల్పించాలంటే కోర్టు కూడా ఇవ్వనప్పుడు అనుచితమైన పోస్టులు చేశారు కాబట్టి వీళ్ళు చర్యలు ఎదుర్కొంటారు.
అయితే కొంతమంది ఏం చేస్తారు, ఇంటికి తప్పుకోవడానికి క్షమాపణలు చెప్పేసి తప్పుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ పార్టీలోనే ఉంటూ ఆ, అంత తీవ్రంగా లేకుండా ఆ, కొంత తగ్గి మాట్లాడుతున్నారు. కానీ చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు కడప వన్ టౌన్లో జరిగిన కేసుల విషయంలో కూడా నోటీసులు ఇవ్వడం, మరి చర్యలు తీసుకోవడం ముందుకెళ్తూ జరుగుతుంది. బోరుగడ్డ అనిల్ అయితే బెయిల్ రాలేదు, ఆయన పోలీస్ కస్టడీలోకి ఇవ్వబోతుంటే నాకు కొంచెం జ్వరంగా ఉంది, నేను రాలేను, కొంచెం టైం ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేయటం, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి చట్టం దాని పని చేసుకుపోతున్నా ఇన్ని కేసులు ఈ విధంగా రావడం వల్ల ఒక రీజియన్ రివెంజ్లో భాగంగా చేస్తున్నారని చెప్పి ఒక తీవ్రమైనటువంటి విమర్శ అయితే వచ్చింది. అది అపవాద విమర్శ అనేది, లేకపోతే సహితం అయిందా కాదనేది వేచి చూడాలి. అయితే గతంలో వీళ్ళ మీద పెట్టిన కేసులన్నీ ఏమని అనేది వాటి గురించి ఎవరు చర్చించడం లేదు. ప్లస్ వాటికి ఒక కంక్లూజన్ అయితే రావాలి కదా, చట్ట పరిధిలో చట్టం ప్రకారం ముందుకు వెళ్ళాలి కదా. మరి అది జరగద్దేమో చూద్దాం, వేచి చూడాలి. అయితే ఈ కేసులో ఇప్పుడు అధికార ఆ పార్టీలో ఉన్నప్పుడు అండదండలు చూసుకొని గబగబా అద్దువాబు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలతో సహా అమ్మనాభూతులు తిట్టారు. మరి ఇప్పుడు క్షమించండి, మేము రాజకీయాల్లో తప్పించుకుంటున్నాము, పక్కకి వెళ్ళిపోతున్నాం, ఇంకెప్పుడు మాట్లాడడం అలా అంటే సరిపోతుందా? అని సరిపోదు కదా, అది కుదరదని దానికోసమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పిల్లల్ని ఇంట్లో నుంచి కూడా రాలేని పరిస్థితుల్లో తిట్టారు ఇది అని చెప్పడం వల్ల, మళ్ళా షర్మిల గారు దాన్ని మీరు ఇట్లా ఒప్పుకుంటే లాభం లేదని చెప్పి ఆమె చెప్పినందువల్ల, పైపెచ్చు అసలైన బాధితుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందులో అసెంబ్లీలోనే వాళ్ళ భార్యని అనే విధాలుగా మాట్లాడారు. ప్లస్ తీవ్రమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇవన్నీ జరిగినప్పుడు ఏమీ ఉండదని ఎలా అనుకుంటారండి? అది పొరపాటు అలా అనుకోవటం. ఒక పక్క సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కేసులు జరుగుతూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని అంటే ఆగిపోతారా? మరి ఎందుకు అరెస్ట్ చేయకూడదు? మీరంతా అప్పుడు రెచ్చిపోయి మాట్లాడబట్టే కదా మీరు అరెస్ట్ చేసి జైలుకి పంపాలి, మీకు శిక్ష పడాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఏదో వాళ్ళు ముగ్గురు సినీ యాక్టర్స్ కానీ లేకపోతే మిగతా రాజకీయ నాయకులు కానీ మేము ఏం తప్పు చేయలేదు, లేకపోతే మేము ఇప్పటి నుంచి ఇంక చేయము, కోసాని గారు అయితే ఇంకా నేను ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళు ఏమో అరెస్ట్ చేసేసారు, వీళ్ళకి 41A నోటీస్ ఇచ్చి మీరు చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైనాయి కాబట్టి అన్ని కేసుల్ని ఒకే పోలీస్ స్టేషన్కి పంపించి మొత్తం మీద కంటెంట్ అయితే అదే కాబట్టి సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ ట్రాన్స్ఫర్స్ చేయించుకొని ట్రయల్ చేయించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనకి. చట్టంలో ఆ పరిస్థితి ఉంది. ఒకే విషయం మీద డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో ఒకే స్టేట్లో కనుక కేసులు పెడితే హైకోర్టుకి వెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ అడిగితే అన్నింటినీ ఒకే కోర్టుకు పంపించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తీర్పు ప్రకారం అలా చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ డిజిటల్ మీడియా అనేది ఎక్కడైనా జరగచ్చు కాబట్టి ఇంకో కేసులు ఏమైనా వేరే రాష్ట్రంలో ఉంటే అప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో ట్రాన్స్ఫర్లు జరగాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే నేను చెప్పినట్టు 6 రోజుల్లోనే అన్ని అరెస్టులు జరిగినాయి కాబట్టి ఇంకా అరెస్టులు, కేసులు, వ్యవహారాలు, కోర్టు చుట్టూ వ్యవహారం జరగడం ఇవన్నీ జరుగుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే కామన్ మ్యాన్ మటుకు సంక్షేమం, అభివృద్ధి 2 మధ్యలో సరైనటువంటి ఒక పథకాలు రచించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు కూడా తీవ్రంగా అటు సూపర్ 6 పథకాలు కానీ ఇటు హైకోర్టు బెంచి ఏర్పాటు చేయడానికి కానీ చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. అందులో నిన్న మిస్సింగ్ అయిన అమ్మాయిల్లో కూడా విజయవాడ కమిషనర్ ఎవరో కొంతమంది 18 కేసులు ఏదో ఆయన తేల్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా చాలామంది ఉన్నారు ఈ మిస్సింగ్ అమ్మాయిల కేసులు. వీటిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి హోంమంత్రికి అందరూ అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా హోంమంత్రి శాఖ చాలా సీరియస్గా చేయాలని చెప్తున్నారు. బంగ్యాకు ఇవన్నీ వీటికి సంబంధించిన కేసులు కూడా ముందుకొచ్చినాయి. ఒక విధంగా లా అండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయడానికి కష్టపడుతుంది ప్రభుత్వం. అయితే అట్ ద సేమ్ టైం తీవ్రమైన విమర్శలు కూడా వస్తున్నాయి. ఎక్కువ కేసులు రిజిస్ట్రేషన్ వల్ల, ఎక్కువ మందిని అరెస్ట్ చేసినందువల్ల, పొలిటికల్ ఫ్యామిలీస్లో వాళ్ళని అరెస్ట్ చేసినందువల్ల మరి విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు తట్టుకొని నిలబడి ఇటు వీళ్ళని గతంలో పెట్టిన కేసుల్లో కూడా సరైన మార్గంలో చర్యలు తీసుకొని కోర్టుల ద్వారా తీర్పులు వచ్చి తప్పు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి శిక్ష పడేయాలని చెప్పి మనలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు.